వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. లిస్ట్ చేయండి సార్. నాకు ఒకటే నోటీసు, రెండో నోటీస్ నాకు లేదు. ఇల్లు నోటీస్ ఉంది సార్, షాప్ నోటీస్ ఉంది. నోటీసులు నాకు ఎందుకు సెకండ్ లిస్ట్ కూడా లేదు, పేరు లేదు. నన్ను కావాలా ఇల్లు నెంబర్ ఇచ్చి కాకుండా ఒక్కటే నెంబర్ సార్ నాకు నోటీస్. ఇల్లు షాప్ నోటీసు, ఇల్లు నోటీస్ లేదు నాకు. జమానాకెళ్ళి జాతర వచ్చినప్పుడల్లా మా నాయన ఇక్కడనే ఉండేది. అంటే ఆ జాగా మాదే. మా నాయన జమానాకెళ్ళి మా నాయన ఇప్పుడు కాదు, మేము బొమ్మలు ఇష్టోళ్ళం, బొమ్మలు ఇట్లా అమ్మేటోళ్ళం. బొమ్మలు అమ్మేటోళ్ళం. మా పరిస్థితి ఏంటంటే జాతర అప్పుడు వచ్చి ఏదో మేము పూసలోళ్ళం. దానివల్ల మేము బతుకుదేరు అని ఏదో ఊరూరుక మేము బొమ్మలు అమ్ముకునేటోళ్ళం. ఎందుకంటే ఇక్కడ ఉంది సహకారం ఉన్నాడు సత్య గారు ఉండి, మా నాయన చనిపోయినప్పుడు సత్య గారు ఉండి ఇల్లు మంచిగా లేదు బాబు నాయన నువ్వు రా వచ్చి నా రూమ్ ఉండు, నా ఇంట్లో ఉండరా, నీకెందుకు ఆ బాధ అని చెప్పిండు. ఇంకా బాగా గారు మళ్ళీ ఇట్లా ఏమన్నా అంటే బాగుండదు అది అని, లేదురా నేను చెప్తా పోరా నువ్వు రా అని సత్య గారు ఉండి నన్ను సహకారం ఆయన తీసుకొచ్చిందే అయ్యగారు సత్య గారు తీసుకొచ్చి నన్ను ఇక్కడ అందుబాటులో రేకులు ఫస్ట్ నేను కవర్లో ఉన్నా, కవర్లో ఉండి చిన్నగా రేకులు వేసుకొని కూర్చున్నా. అందుబాటులో ఏదో మంచిగా అనిపించిందో చేసిందో దేవుని కాడికి సహకారం చేసి అయ్యగారు మంచిగా ఉండని చెప్పి ఏమన్నా పంచర్ అయినా ఏదైనా చేసినా వాళ్ళకు మనకు మంచి అనిపించేది మంచిగానే ఉన్నది, మంచిగానే చేసింది, పర్వాలేదు. ఇప్పుడు ఇంతగానో నన్ను ఇబ్బంది చేసి నాకు ఇల్లు లేదు, ఏది లేదు, ఆధారం నా పిల్లలు రామచంద్ర అని హరిచంద్ర మహారాజు ఇట్లా నా బాధపడి నన్ను ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి సార్ నేను ఈ విధంగా కూడా నాది రేకులు నేను పెట్టుకొని నేను కాకపోతే మీ వల్లనే తీసి నేను రేకులు ఏమైనా వేసి నేనైనా వేసుకుంటా సార్, రేకులు బాధపడ చేయకూడదు, రేకులు నేను తీసుకుంటాను. నిన్నటికి వెళ్ళి వచ్చేది నేను రేకులు తీసుకొని నేను ఆ విధంగా పరిస్థితి రేకులు మార్చుకుంటూ తీసుకుంటుంటే అట్లా లేదు తీయాలని చెప్పి జేసీ పెట్టి నన్ను ఇది చేసిరు. నేను అడిగిన పడాలన్నా, నేనేం కావాలి, నేను ఇంత మంది చేసుకొని కావాలన్నా, నా పరిస్థితి ఏంది, నా విధం ఏంది, నేను మా అమ్మ నాయన నేను బతుకుతారు నాకు అనవసరంగా నేను పుట్టడమే ఎక్కువ, నాది అనవసరంగా నాకు జన్మనే అనిపించింది. అయ్యగారులని సంతోషంగా నేను వీడికి వచ్చేస్తే నన్ను ఇబ్బంది పెట్టి నాకే అయ్యగారులు నన్ను ఇది చేస్తుంది. ఇవాళ మరి ఏంది నా పరిస్థితి ఏంది అని చెప్పండి. నాకు ఇల్లు లేదు, నా కింద షాప్ ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది. మా మామలు వచ్చి ఇప్పుడు 50 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి, వాళ్ళ వల్ల మేము వచ్చి ఇక్కడ బతుకుతున్నాం. ఏం జరిగింది, ఎప్పుడు మరి షాపులు ఎప్పుడు దిగమని చెప్పారు, ఏం చేశారు? చెప్పలేను అసలు. కొన్నేళ్ల క్రితం నుండి షాప్ మీద ఆధారపడి ఉన్నాను. ఇప్పుడు వచ్చి సడన్ గా వచ్చి కూలగొట్టేసిరు వాళ్ళు. ఏం చేయలేకపోతున్నాం ఇప్పుడు మేము. ఎప్పుడు మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారమ్మా? నోటీసులు ఇస్తే కోర్టులో కేసు వేసినాం, అది కూడా కాదన్నారు. నిన్న సాయంత్రం మళ్ళీ 45 రోజులు అవుతుందంటే వచ్చి గాని మాకు చెప్పకుండా నిన్ననే వచ్చి సడన్ గా కూలగొట్టేసిరు. నిన్న చెప్పిరు 45 రోజులు అవుతుంది వచ్చి అని. అంత సడన్ గా పోయి మేము ఏడా తెచ్చుకుంటాం సార్. మేము మీటింగ్ పెడితే కూడా 25 రోజులు ఆర్డర్ ఇచ్చిరు. 25 రోజులు అన్న కనీసం ఉంచాలి కదా మమ్మల్ని. ఎమ్మటే మళ్ళీ సాయంత్రం మీటింగ్ అయిపోతానే ఉంది 7 గంటలకే. మళ్ళీ డబ్బు సాటిస్తేనే ఎవరు కూల కొట్టాలి, తెల్లారితాలకి సామాన్లు చదువుకోరు అని. 5 లక్షలు ఇచ్చారు. 5 లక్షలు ఇస్తే 3-4 ఇల్లు సార్. 5 లక్షలు ఇస్తే పైసలు లేవు కాబట్టి మేము ఇయ్యలేదు. పైసలు ఇచ్చిన వాళ్ళకు ఇల్లు ఉంచారు, పైసలు లేని వాళ్ళకు కూల కొట్టిరు. మీ షాప్ కి ఏమైనా రెంట్ ఇచ్చేవాళ్ళ? ఇచ్చాం. సంవత్సరం మొన్న కూడా 5,000 కట్టినాం. పోయిన సంవత్సరం 5,000 కట్టినాం. ఏటా కడతానే ఉన్నాం సార్ మేము. పుట్ట మీద ఏదన్నా జరిగితే కూడా మాకు వాటర్ ప్లాంట్ ఉంటే పోసి వచ్చేది, కళ్యాణం జరిగినా పోసి వచ్చేది, జనాలు వచ్చినా పోసి వచ్చేది, ఏదన్నా మీటింగ్ అయినా మేమే పోసి వచ్చేది, వాళ్ళు చచ్చినా కానీ మేమే పోసి వచ్చేది. ప్రభుత్వం కాదు, హైకోర్టు నుంచి కూడా వీళ్ళకు
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.